సారి గట్టు కాకి కర్ర వలది కారణ ఉన్నది రాయమ్మ అడవి లోపల మేఘ రథమ తీర్చుండు శంకరా శంకరా అడవి లోపల యొక్క మేఘ రథము దించిన భగవంతుడు బోలా శంకరుడు నారదుడు ఎట్లా చూడాలి ఎట్లా యొక్క సృష్టించాలి అన్నాడు భగవంతుడే అరణము లోపల బంగారి వాసమన్నా దింపినాడే బంగారి వాసమన్నా దింపినాడా బంగారి వాసమన్నా దింపినాడా బంగారి వాసమన్నా దింపినాడా అరణము లోపల బంగారు వాసమ దింపినాడు పుట్టు పుట్టు అంటే ఏమి ఉట్టబట్టనమ్మో పడబడి భగవంతుల మధ్య చెట్టు వేసుడు జంగమా రామ 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 ఎట్లా నటాడమా శంకరుడే రెండు చెట్ల నటాడమా శివశంకర ఏడు కొమ్మలు పెట్టుకొని రామరామే ఏడు కొమ్మలు పట్టుకొని రామరామే అరుణుల్లా పుట్టాయేసే దేవదేవుడే అరుణుల్లా పుట్టాయేసే దేవదేవుడే శివుడు జంగమయ్యనే అమ్మో భగవంతుడు బంగారి వాసమయ్యనైతే దింపిండో చుట్టుముట్టు వేప చెట్టు ముట్టింది లట్టలనమ శివనాగ గుండం ముట్టింది గుండానికి దూరం భాగవందన ఒత్తి చెట్టు వేసిండు పడబడే భాగవందన మధ్య చెట్టు వేసిండు రెండు చెట్ల నట్టల మా శివనాగ గుండము కలగ వేసిండు ఆ గుండం మీద యొక్క ఏడు కొమ్ములు పెట్టుకొని కళ్ళ కొమ్మలు పుట్టయో పుట్టించుడు భగవంతుడే అప్పుడు భగవంతుడి యొక్క కళ్ళ కొమ్మల యొక్క పుట్టను పుట్టించి కళ రొమ్ము మైల నలసిండు బోలా శంకరుడు ధరణ మీద వంగిలాడే వంగిలాడే మీద వంగిలాడే వంగిలాడా ఊరినల్ల మట్టి కూడా తీసినాడే ఊరినంత మట్టి కూడా తీసినాడా అమలు ఈ మన్ను కూడా తీసినాడు అమలు ఈ మన్ను కూడా తీసినాడే అగదమ్ము చేసినాడు భగవంతుడు అగసమ్ము చేసినాడే భగవంతుడు బోలా శంకరుడైనా రొమ్ము మైలలు తీసిండు రొమ్ము మైలల సిండు ధరణి మీద కొంగిళ్ళు గొర్రెల మట్టి తీసిండే ఆ మల్లు ఈ మల్లు ఒక దాని యొక్క నలసిండు రెండు కాళ్ళు రెండు యొక్క చేతులు ముక్కు మొక్క మీద యొక్క ఏర్పాటు చేసిండు యమ ధర్మరాజును పిలిచేనా పంపించినాడే ధర్మరాజుతోటి ఆదులు ఓపించిండు రాత రాసిండు బ్రహ్మదేవుడు విష్ణుమూర్తేమో చూసి నివారణ చేసిండు ఆ కళ్ళ కొమ్ములి యొక్క పుట్టగాడి యొక్క ఏర వచ్చి ఈ బాలుడున్న సంగతి నారదుడు ఎట్లా చూడాలని అనుకోని పుట్ట మీద వలికిండు పుట్ట మీద అలికిండు అడ్డంపుడు బండారు గీతలు వేసినాడే అడుగు యొక్క 5 తమల బాకుల యొక్క పెట్టిండు ఆ తమల బాకుల మీద ఒక సూది పెట్టిండు సూది మొల మీద ఒక గుండు ఒక పెట్టిండు శంకరుడే గుండు ఒక మీద సిరుచు యొక్క మీద చేసిండు శ్రీప్రాదాల యొక్క క్రిందికి చేసి ఆ బాలుల్ని వరదవసు పట్టించినాడా పట్టించిండు యొక్క ఏమని బుద్ధి గెలవు ఎప్పుతున్నాడు ఒరే కుమారా నవ వీరుడా నువ్వు భయపడవోకు బాధన మేముంటాం బిడ్డ బుగుల పడవోకు యొక్క బుధమందున మేముంటాము కుమారగా
సార్లు వచ్చి ఎంత గుట్ట 7 సార్లు పిలిచినా ఒక్కసారి కూడా వలకపోకు ఒకవేళ పలికినవో నీ ఊరు ఎక్కడా పల్లె ఎక్కడా నీ తల్లిదండ్రి రాజులు ఎవరని అడుగుతారు అప్పుడు ఏమని చెప్పాలి కొడుక యొక్క బాలవీరుడా ఓ రాజవరి ఆ ఊరు లేదు నాకు పల్లె లేదు నగరం అంటే తెలియదు తల్లిదండ్రి రాజులంటే నాకు గుర్తు లేదు ముద్దు చెట్టు మా తండ్రి మద్ది చెట్టు మా తల్లి రాయ్యో మాన లోపల పుట్టిన మాన బ్రహ్మచారి నన్ను చెప్పు కొడుక బాలవీరా బ్రహ్మచారి పురుష లోపల పుట్టిన పురుష బ్రహ్మచారి అని చెప్పాలి అయితే బ్రహ్మచారి నీకు ఎవరు లేరు కదా నా తోడ పుట్టిన యొక్క చెల్లెలు నీకు ఇచ్చి లగ్నం చేస్తాను ఎంబటి వస్తావని అడుగుతాడు నీ చెల్లెలు నేను తప్పకుండా లగ్నం ఆడతానని వాని ఎంబడి పోయి వాని చెల్లెలు లగ్నం ఆడురా బ్రహ్మచారి నీకు ఏమి యాపదొచ్చినావో జంగమయ్య పుట్టించిన వాడ జంగమయ్యని నన్ను యావ చేసే నీ రొమ్ముల ఇమ్మైతే ఇవ్వు నా దాబాయి ఉంటారా ఈ విధంగా చెప్పిండు భగవంతుడైన ముగ్గురు తమ్ములని 2 తమ్ములని ఎమ్మడి పెట్టుకొని లక్కరథం ఎక్కిండు శంకరుడే లేపి రామ రామ సీతారామ జయ రామ 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 సీతారామ జయ రామ శంకరుడు జంగమయ్య జయ రామ శంకరుడు జంగమయ్య జయ రామ ఎల్లినాడు జంగమయ్యో శివ జంగమ ఎల్లినాడు జంగమయ్య శివ జంగమ కైలాసమిడి సీనాడే జయ రామ ఓ కైలాసము కొట్టినాడే జయ రామ జయ రామ ఎండు కొండకొచ్చినాడే శివ జంగమ ఎండు కొండకొచ్చినాడే శివ జంగమ భగవంతుడు శంకరుడు ఎండు కొండ కైలాసము యొక్క ఇది విధంగా ఏరుకొని అని నారదుని మర్యాద ఎట్లా కలిగినాదా రాజరాజ నారదుడు యొక్క వాడి విహారన్న యొక్క ఏరు వచ్చిన్నాడు ఆ రండము లోపల చెట్టు దిగగా చెట్టన గుట్ట గుట్టలన గుట్ట గుండ్లన గుట్ట చెట్టు దప్ప గుట్ట గుండు దప్ప గుట్ట హరండంలా తిరగా బట్టి రామ రామ వారండములా తిరిగి నాడు నారాదుడు రా చెట్టు దప్ప గుట్ట గుట్ట దప్ప గుట్ట అడవి ఆరండంలోకి తిరుగుతున్నాడే ఆరండము లోపల నా చెల్లికి దక్కు కుమారుడు ఎవడన్నా అచ్చగాడైన బుచ్చగాడైన మరదేశైన పరదేశైన గల్ల పడితే నేను ఉండబోయి నా చెల్లెకు లగ్గం చేస్తానన్నాడు యొక్క రాజ నరభవతి మహారాజైనా అయ్యా వారన్నములా తిరగాబట్టి రామరాము వారన్నములా తిరగాబట్టి రామరామ తిరిగిందా నా తిరగాబట్టి నారదుడే ఒక భాగమందు నానా రామ రామ తిరుగుట 12 ఆమడ యొక్క దూరం వచ్చిన్నాడు 12 ఆమడ దూరం మీద ఆరివి ఆరణం లోపల మరటువంటి గారికినేమి యొక్క కారణంలో పుట్ట ఉన్నది పుట్టగన్న పడుతుంది పుట్టగాడ మరటువంటి యొక్క బాలవీరుడు తెల్లవాళ్ళ కొంగోలు కన్నబడుతున్నాడు బాలుడు యొక్క కన్న దూషిండు అందాక పోయి మరటువంటి గానికి నేను యొక్క శిరసు కింద వేసిండు శ్రీప్రాదాల మీద వేసి వరదవసు పట్టినట్టున్నాడు నేను పోయి వస్తానన్నాడమ్మా రామరాము చిన్నంగా మెల్లంగానమ్మా నారాదుడే వాడుకోగా దగ్గరాను రామరాము బాల దగ్గర వచ్చినాడు బాలుని దగ్గరికి వచ్చేటకల్లా
కన్యకొమ్మలి పుట్టకాల మరటువంటి యొక్క తమలపాకులు వర్షిండు తమలపాకుల మీద గుండు ఓక పెట్టిండు గుండు ఓక మీద సూర్యమొన పెట్టి సూదిమొన మీద శిర్సు పెట్టిండే ఎవర దవసో పట్టినాడు బాలవీరుడు ఈ బాలవీరుడు యొక్క వర దవస పట్టిండని మరి అటువంటి కనుక నేమి మాత్రం నేను అటు కంచానన్నాడు యొక్క రాజరాజ నరభూపతి మహారాజైన నారదా 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 ఆ బాలవీరుడు చూసి అక్కడనే ఆగిపోయిండు తండ్రి నారదా అతడే నన్ను పలకరించాలి గాని అతను నేను పలకరించనన్నాడు అప్పుడు వారన్నము లోపల మరటువంటి యొక్క మేడలకి తెచ్చిన మరటువంటి యొక్క బుడిగ చెంబు తెచ్చిండు బుడిగ చెంబు లోపల శారడన్ని బియ్యం తీసుకొచ్చుకున్నాడు శారడన్ని యొక్క బియ్యం తెచ్చిన్నాడు అతనికి యొక్క మరటువంటి యొక్క ముచ్చమంత పిగల పొగడమంత సజ్జంత తిన్నాడు ఆకలి అవుతుంది నారదునికి నారదునికి యొక్క ఆకలి అయినాడు అడవి లోపల మరటమంటి కనుక నేను యొక్క ఆకలి అవుతున్నాడు నేను యొక్క బుడిగ చెంబుల బియ్యం ఉన్నాయి మరటమంటి యొక్క అన్నం వండుకుంటానన్నాడు మా అన్నం వండుకుంటున్నాని మా పిల్లగాడేమో గంత దూరాను ఇతడేమో నారదుల వారి యొక్క కొంత దూరం ఉన్నాడు మరి అటువంటి కనుక నేను యొక్క సముద్రంలో పోయిండే యొక్క నీళ్లు తీసుకొచ్చినాడే మరి అటువంటి యొక్క నీళ్లు తీసుకొచ్చి మరి అటువంటి యొక్క మరి ముడిగ చెంబుల బియ్యం ఉన్నాయి కాబట్టి ఎసరు పెట్టిండు నేను ఇది వరకు వండకపోతే నాకు వంటరాను యొక్క వంట నేర్వ నాకు తెలియదాయే ఆ అడవి లోపల 2 పొక్కిట్రవుతులు ఏరుకొచ్చిండు ఒక తన పెట్టిండు ఈ కట్టెపుల్ల ఆ కట్టెపుల్ల తెచ్చి ఒక తన రాళ్ళ దగ్గర వేసిండు ఈ 2 రాళ్ల పొయ్యి మీద నేను అన్నం వండుతానన్నాడు 3 రాళ్ళు పొయ్యి పెట్టేందుకు అతనికి తెలియలేదు మరి అటువంటి వంట నేర్వ తనకు తెలియకపాయే ఆ 2 రాళ్ళ మీద మరి అటువంటి 2 రాళ్ళ లేక పొయ్యి మంట పెట్టినాడు ఆ బుడిగ చెంబు యొక్క పెట్టిండు బుడిగ చెంబు పెడితే 2 రాళ్ళ మీద ఆగుతలేదు ఈ 2 రాళ్ళ మీద ఆగుతలేదు అన్నాడు యొక్క రాజా నారదుల వారైన ఒక దిక్కు మొగాలు పెట్టబట్టే నారదుడే మొగాలు పెట్టబట్టే నారదుడు ఇక వంటలన్న వండబట్టే నారాయణ అయ్యా మంటాలు పెట్టబట్టే ఓ దేవుడా యా మొక్కలకు శకాలన్నా దాకబట్టే మొక్కలకు శకాలన్నా దాకుతుంటే ఇక వెనుక కన్న గుంజబట్టే నారదుడే రాజా నారదుల వారు ఎప్పుడే మరటువంటి యొక్క బుడిగ చెంబు యొక్క పొయ్యి మీద పెట్టినాడు మొక్కల తాపరం చేసి మంట పెట్టి బుడిగ చెంబు యొక్క 3 రాళ్ళ పొయ్యి మీద పెట్టినట్టు పెట్టినాడు ఆ మండేటి యొక్క చెక్క మరటువంటి మొఖాలు దాకింది ఆ మొఖాలు దాకినాడు ఎక్క మరటువంటి యొక్క మొఖాలు వెనుక గుంజుతుండు మొఖాలు వెనుక గుంజినాడు బుడిగ చెంబు బోల్ర పడుతున్నది ఏమి రాయి బుడిగ చెంబు బోల్ర పడుతుందని మళ్ళా ఎక్క తీసిండు మళ్ళా మొఖాలు తాపరం చేసిండు 3 రాళ్ళు అనుకుండు మరటువంటి చెంబు పెట్టిండు మంట పెడుతుండు యొక్క మంట పెట్టినా కొద్దిగా చెక్క తలుగుతుంది చెక్క తలిగినా కొద్దిగా మొఖాలు వెనుక గుంజుతున్నాడు ముదమతో యొక్క 3 సార్లు యొక్క గుంజిండు ఏక రాజనారదుడే నారదుడు గుంజ సంగతి మరణమడి యొక్క బుడిగ చెంబు చేత మరణమడి యొక్క బోల్రబడ్డ సంగతి మరణమడి కనుక నేమి కన్యకుమలు పుట్టగాడు వరత ఉసవట్టిండు కుమారుడు వాళ్ళది కళ్ళ చూడబట్టే బాలవీరుడు కళ్ళ చూసిన్ను ఈ రాజు యొక్క వంటలో నేర్వరే తెలిసట్టు లేదు వంటలో నేర్వ నేను చెప్పి వస్తాను అన్నాడమ్మా బింగ వల్ల వేసినాడే రామ 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 బింగము వేసినాడే రామ బిందము వేయబట్టే రామ రామ వెళ్ళంగానమ్మా రామ చిన్నగా
పొయ్యి పెట్టి వంటలుండవా మంట పెట్టి వంటాలన్నా ఉండవాలి మంట పెట్టి వంటాలన్నా ఉండవాలి మూడు రాళ్ళ పొయ్యి పెట్టి మంట పెట్టి వంటలు ఉండాలి తండ్రి అన్న భోజనములైతే ఈ రాజు రాజులారా భగవంతుడు యొక్క బాలవీరుడు ఏర వచ్చిండు రాజా నరభూపతి దగ్గరికి వచ్చిన ఆయన గట్ల కాదు గుంట వండి నేరులకు ఇట్లా అన్నాడు ఆ వంట వండి నేరువకి ఇది విధంగా చెయ్యాలన్నప్పుడు 2 రాళ్ళ శోభదికి మరటువంటి కనుకనేమి మరి ఒక్క రౌతు ఏరుకొచ్చి 3 రాళ్ళ పోయి పెట్టినాడే 3 రాళ్ళ పోయి పెట్టిరా అయ్యా ఆ పొయ్యిల మీద మన అటువంటి యొక్క మంట పెట్టి బుడిగ శంభు యొక్క 3 రాళ్ళ మీద పెట్టండి రాదండి మూడు రాళ్ళ మీద ఉన్నటువంటి యొక్క మంట పెట్టిన యొక్క 3 రాళ్ళ యొక్క బుడిగ శంభు యొక్క పెట్టినాడైనా అరే మంట పెట్టి మరటువంటి యొక్క వంటలు వండుతున్నాడు మంటలన్నా తను పెట్టినాడు రా వంటలన్నా తన వంట పట్టరా మంటలన్నా తల పెట్టినాడు రా వంటలన్నా తన వంట పట్టరా మంట పెట్టి వంట పట్టని మరణవడిగా దేవుడు రాజరాజ నరభూపతి మహారాజైనా రాజు రాజు నాజా నరభూపతి రాయ్యా మరటువంటి యొక్క మంట పెట్టి వంటలు వండిండురా అమ్మా ఆ మంట పెట్టిండు బుడికి చెంబుల వంటలు వండిండు నాయన వంట వండే విధానం ఇది ఉన్నది నీ బుడిగ చెంబుల అన్నం అయింది నువ్వు వెళ్ళిపోమని నీకు చెప్పినాడు అప్పుడు రాజ్యాక నరల వారు కళ్ళ చూసిండు కళ్ళ చూసి ఏమన్నాడు కదా కాబనా నాకు వంట వండ రాకపోతే అతడు యొక్క వ్రతవస్తువట్యం బాలుడు వచ్చి ఆయన బిందం చేసుకొని నా దగ్గరికి వచ్చి 3 రాళ్ళ పొయ్యి పెట్టి వంటలు వండిపించిండు నాకు వంట వండి నేర్వ చూపించిండు కాబనా అతడు వెళ్ళిపోయినాక నేను వండిన అన్నం నేను ఒక్కని తింటే ధర్మమే కాదన్నాడే ఆ బాలునిగిన వాని ఊరెక్కనో పల్లెక్కనో అతను ఎమ్మటి ఎవరు లేనట్టుగా ఉన్నారు ఒంటరికి ఒక్కళ్ళే ఉన్నాడు కాబనా మరటువంటి ఆ పిల్లగాన్ని పిలిచి ఇంట్లో బుడిగ చెంబులు ఉన్న అన్నం సరి ఒక పిడికెడు అన్నము తింటామని మరి అటువంటి యొక్క ఓ నాయనా ఓరి బాలవీరుడా నాయనా నీ ఊరు ఎక్కడ పల్లె ఎక్కడ ఈ పిల్లగాన్ని నామధుడేమైతే తెలుసుకుందామని ఒరి బాలుడా బాలుడా ఒరి బాలుడా రే నీ ఊరు ఎక్కడున్నది రావు నాయనా నీ ఊరు ఎక్కడున్నది రా ఒరి బాలుడా నీ పల్లెలు పట్టాలు ఏటున్నాయి నీ నామాంధ్రయమ్మ కూడా నా తోడు చెప్పు ఎక్కడికి వెళ్ళి వచ్చినవురా ఒరి బాలుడా నీ హై పేరు చెప్పరాదా ఒరి బాలుడా నీ తల్లిదండ్రి పేరేమి నా తోడు చెప్పు నీ తల్లిదండ్రి పేరేమి నా తోడు చెప్పురా నైనా నీ పేరు ఏమదిరా ఒరి బాలుడా ఎక్కడికి వెళ్ళి వచ్చినవురా నా నాయనా నీ వారణంబు లోపలనే ఓ నాయనా ఒరి నాయనా నాయనా బాలుడా బాలుడా బాలవీరుడా నాయనా నేమి యొక్క వారణం లోపల యొక్క రాజనారదుల వారైనా రాజనారదుల వారి యొక్క ఏర వచ్చిన యొక్క మరణుడి యొక్క బాలుని దగ్గర పిలిచినాడు ఆయన
బాలవీరుడా నీ ఊరు పల్లెలు ఎక్కడున్నది, నీ నామద్రేమేమది, నీ పేరేమది మాకు చెప్పాలా. నైనా నైనో రాజులాలా ఊరు పేరు పల్లె పేరు నా పూర్వస్థితి అడిగితే వా తండ్రి. ఏమంటే చెప్పాల తండ్రి ఓ దేవుడా, ఓ దేవుడా రేపు వందనయ్యా రామ రామ, చెప్పగొందునయ్యా రామ రామ, ఏమని చెప్పవాలే చెప్పవాలే, ఊరంట తెలవలేదు తెలవబోదు, ఊరంట తెలవలేదు తెలవబోదు, పల్లంటే నాకు కూడా తెలవలేదే, వాళ్ళంటే మాకు కూడా తెలవలేదే, తల్లి రాజులు ఎవరో తెలవబోదు, తల్లి రాజులు ఎవరో తెలవలేదు, మరణంబు లోపలానే ఓ దేవుడు, మరణంబు లోపలానే ఓ దేవుడా, చెట్టు మా తండ్రి రామ రామ, ఒద్దు చెట్టే మా తండ్రి రామ రామ, మద్ది చెట్టు మా తల్లి రామ తల్లి, ఒద్దు చెట్టే మా తల్లి రామ రామ, అందులోన పుట్టినాను పుట్టినాను, మరులోన పుట్టినానే పుట్టినానా, నా పేరు బ్రహ్మచారి బ్రహ్మచారి, నా పేరు బ్రహ్మచారి బ్రహ్మచారి, కళ్ళ తండ్రి ఓ దేవుడా, తండ్రి ఓ దేవుడా, ఊరు లేకబాయే పల్లె లేకబాయే నాయనా, రాజులంటే నాకు తెలియదు స్వామి, రాజులారా. ఈ వారణం లోపల వద్దు చెట్టు మా తల్లి మద్దు చెట్టు మా తండ్రి లేను మన లోపల పుట్టిన నా పేరు బ్రహ్మచారి. నైనాళ్ళు యొక్క 3 రాళ్ళ యొక్క పొయ్యి పెడితేనే మంట పెట్టి వంటలు వండితే అన్నం అవుతుంది గాని 2 రాళ్ళ మీద అన్నమే కాదు. అప్పుడైనా మరి అటువంటి కన్నా నారదుల వారు చెప్పినాడు, అబ్బబ్బాయి పిల్లగాడు యొక్క బాలుడు దొరికిండు నాకు, నా చెల్లెకి దగ్గ వీర బాలవీరుడు యొక్క దొరికిండన్నాడు, చెల్లెకి దగ్గ బాలవీరుడు దొరికిండన్నాడు. నేను ఎక్కడా ఊరు పల్లెలు పొంటి పోలేక నేను వాడి వివరణం వచ్చిన దానికి నా చెల్లెకి దగ్గ బాలవీరుడు దొరికిండు, ఇతను తీసుకుపోయి నా చెల్లెకు కళ్యాణం చేస్తానైనా. నాయనా నీ యొక్క తల్లిదండ్రి రాజులు ఎవరు లేరు, నువ్వు పుట్టిన వారణం లోపల ఒద్ది చెట్టు మీ తండ్రి మద్ది చెట్టు మీ తల్లి అన్నావు కదా, చెట్టు గాని పెట్టేలో ఉన్నవా తండ్రి, నువ్వు ఒక్కనివే, నీ ఏమట మనుషులు లేకపోయిరు ఉంటారుగా, నువ్వు ఒక్కనివే ఉన్నవా. సరే నాయన లేకుంటే లేకపోయిరు, నాకు నా ఎమ్మట ఎవరు లేరు గాని ఈ ఆరణ్యం లోపల నాకు వంట రాకపోతే నువ్వు వంట నేర్వలు నేర్పిన వంట వండి అయింది నాకు గాని నాయన ఈ అన్నము నేను ఒక్కరిని తిన్నుడు ధర్మం కాదు. నాయన మరట వండి యొక్క టేకాకు తీసుకొని యొక్క తెంపుకొని వచ్చిండు రాజా నారదుల వారైనా. టేకాకులు తెంపుకొని వచ్చి ఆ పిల్లగాని ఒక బ్రాగాన కూర్చుండి పెట్టిండు, నారదుడు ఒక బ్రాగాన కూర్చున్నాడు. బుడిగ చెంబులు ఉన్న యొక్క మరటువంటి యొక్క శారడని బియ్యం అన్నం వండినాడు యొక్క 5 విడికిలకు అన్నం యొక్క పిల్లగాని పెట్టిన 5 విడికిల అన్నమేమో యొక్క నారదుడు పెట్టుకున్నాడు. ఆయన బాలవీరుడు అని పేరు యొక్క మానలు పుట్టినవు మాన బ్రహ్మచారి వంటి కదా నాయన బ్రహ్మచారి, నేను అన్నము నీకు యొక్క మరటమడి యొక్క అన్నం పెట్టి నువ్వు అన్నం అనుభవించాలని నేను అన్నం నేను అనుభవించిన కానీ అన్నము తినమని అన్నం పెట్టినాడు. నాకు నారదుడు పెట్టిన అన్నం యొక్క మరటమడిగా మాను బ్రహ్మచారి అనుభవించిండు. బ్రహ్మచారి అన్నం తిన్న సంగతి యొక్క నారదుడు చూసిండు, నారదుడు ఈయన అన్నం అనుభవించిండు. 2 వంటకులు వంట పోయొక్క బాగాన వారేసినాడే. అప్పుడు మరటువంటి యొక్క రాజా యొక్క నారదుల వారు ఏమన్నాడు కదా, నాయన బ్రహ్మచారి రాజులాలా ఈ ఆరండం లోపల యొక్క ఒంటరికి ఒక్కని నువ్వు ఎంత మనిషి లేదు, గంట యొక్క చ్యుతి లేదన్నావు కదా, నిన్ను దోస్తే నాకు ఒక్క మదికొక్కటి దోసింది. నాయన నిన్ను చూస్తే మనటువంటి యొక్క బాలవీరుని యొక్క అంత సక్కంగా అంత అందంగా ఉన్నావు కాబట్టి నిన్ను చూస్తే నాకు ఒక మనసు నాకు ఒక కోరిక చెందింది.
ఏమి కోరికనయ్యా ఏమదో అది ఆలోచన నాయనా నా మనసుకేమి కోరిందో నా మదికేమి కోరిందో నాతోనే యొక్క చెప్పమన్నవా ఓ ఈ బ్రహ్మచారి నాయనా నాది ఈడికి దగ్గర నాగల 12 ఆమడ దూరం మీద నమ్మి నాగలకొండ పట్నం ఉన్నది. నాగలకొండ పట్నం లోపల నా లేక నాకు తోడ పుట్టింది నా చెల్లెలకు సుభద్రదేవి. చెల్లెలు ఎన్నదేక మరట వడియకు వేస్తే 1000 రూపాయలు గల్ల నా చెల్లె 12 ఏళ్ల పట్టి 16 ఏళ్ల కని అయింది నా చెల్లెకు సూరమాదేవి. నాయనా నిన్ను చూసే నా చెల్లెకు యొక్క ఈడు జోడు యొక్క విహానం నేను చేస్తా, ఈడు జోడు మంచిగా కుదిరిందని నాయనా నువ్వు ఒప్పుకుంటే నిన్ను తీసుకొని పోయి నా చెల్లికి చేయి నీకు లగ్గమన్నా వేసేదా రామ ఓ రామా లగ్గమన్నా వేసేదా రామ రామా నాయనా నా చెల్లెకు యొక్క నీకు ఈడు జోడు కుదిరింది. నువ్వు ఒప్పుకుంటే నాయనా నిన్ను తీసుకొని పోయి నా నాగలకొండ పట్టణము లోపల చింత చెట్లకు తీటీలు కట్టి శివుడు మెచ్చ లగ్గం వేస్తా, రాగి చెట్లకు తీటీలు కట్టి రాజులు వెచ్చని గోవిలి లంగ లగ్గం వేస్తానాయనా. చెల్లెల లగ్గమాడేదావా రామ రామ అయ్యా రెండొక భేదంబు ఎప్పు రామ రాము చెప్పవయ్యా బ్రహ్మచారి బ్రహ్మచారి చెల్లెను లగ్గమాడతావా తండ్రి రెండో ఒక భేదం చెప్పు నాయనా బ్రహ్మచారి నాయనా రాజవర్యా జంగమో జంగమయ్యా జంగమయ్యల్లవాడ గుర్తుకొస్తున్నదమ్మో అలనాడు పుట్టించిన జంగమయ్య ఏమన్నాడంటే ఇదాక ఎవరన్నా వచ్చి నా చెల్లెని లగ్నం ఆడతామని అడిగితే లగ్నం ఆడతానని చెప్పమన్నాడే. నైనా నీ చెల్లెని నేను తప్పకుండా నేను లగ్నం ఆడతా గాని ఇది ఏ ఊరు రాజులాలా రాజులాలా ఏ ఊరు రాజులాలా రాజులాలా ఊరు ఎక్కడున్నదయ్యా రాజవర్యో ఊరు ఎక్కడున్నదయ్యా రాజవర్యా ఊరు ఎక్కడ పల్లె ఎక్కడ నీ నామధేయమేది నీ చెల్లెల నామధేయమేమి రామ 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 లగ్గమన్న వాడే రాను రాజులాలా లగ్గమన్నాడే రానే రాజులాలా నీ చెల్లెలు నేను తప్పకుండా లగ్నం ఆడతా గాని నాయనా బ్రహ్మచారి తప్పకుండా నా చెల్లెను లగ్నం ఆడతావు కానీ నీ ఊరు ఎక్కడ పల్లె ఎక్కడ నీ నామధేయమేమో నీ పూర్వస్థితి ఏమదన్నవా నాయనా 12 ఆమడ యొక్క దూరం మీద నాది నమ్మి నాగలకొండ పట్టమ కలిగినది. నాగలకొండ పట్నం ప్రతిపాలన చేసేవాణి నా పేరు రాజరాజ నరభూపతి మహారాజు. నా తోడ పుట్టింది ఎంగిగా ఎన్నదన్నగా పుట్టింది ఎంగిల్ రొమ్ము ఎక్కింది నా చెల్లెలేక సుభద్రదేవి. నా చెల్లెలేక పెళ్లికి పెంపైంది లగ్గానికి సిద్ధమయ్యవాయనా. నాయనా నువ్వు ఒక నిన్ను మెచ్చిన నా చెల్లెకిచ్చి లగ్గం చేస్తానన్నా, కానీ నీ ఇష్టం ఉంటేనే వచ్చి వస్తే నేను ఆ చెల్లెకిచ్చి లగ్గం చేస్తాను, లేకపోతే లేదు. వస్తాను తప్పకుండా వచ్చి నీ చెల్లెలు నేను లగ్నం ఆడతాను. లగ్నం ఆడతావా? చాలా లగ్నం ఆడతావు కానీ నా చెల్లెను లగ్నం ఆడేవాడు ఒక కండిషన్ ఉంది, ఒక పద్ధతి ఉన్నది. అయ్యో ఇట్లనయ్యా ఏం పద్ధతి అది? నాయనా నా చెల్లెని యొక్క సోమరమ్మను యొక్క లగ్నం ఆడే బలవంతుడైనా నా చెల్లెని లగ్గం ఆడే బలవంతుడు ఎట్లుండాలంటే మరి అటువంటి యొక్క మొండి యొక్క గొడ్డలు ఇస్తే ఈ అడవి లోపల యొక్క గుంజ కాడికి పోయి ఒక్క గుంజను దెబ్బ కొడితే
ఒకటే దెబ్బకు మరటువంటి యొక్క 12 గుంజలు పడాల. కావున 12 గుంజలు పడ్డాక ఒక బెలుగు కాడికి పోయి ఒక బెలుగున ఒక దెబ్బ కొడితే 12 ఒకటే దెబ్బకు 12 యొక్క బెలుగులు వాడాలి. అది కాక ఆయన మరటువంటి యొక్క గుడ్డలు చేతులు పట్టి యొక్క భర్త కాడికి పోయి యొక్క భర్తను యొక్క దెబ్బ కొడితే ఒక్కటే దెబ్బకు 25 భర్తలు వాడాలి. భారతవాసాల మీదకి మరటువంటి కనుకనేమి అల్లనేరడు ఒక కొమ్మ కొట్టినట్టుగా అయితే 12 గుంజల మీదకి మరటువంటి అవసరం ఉన్నట్టుగా మరటువంటి పొరక వాడాలా. ఈ 12 గుంజలు 12 బెలుగులు 25 వాసాలు మరి అటువంటి కవరీతిగా అల్లనేరుడు వరకు ఒక్క తాను మోపు కట్టుకొని మళ్ళా మా చెల్లెని యొక్క లగ్నమాడే బలవంతుడే మళ్ళా ఈడ మోపు అయితే కట్టుకున్నావు కదా, ఈడ నువ్వు లేవాటి నెత్తి మీద పెట్టుకుంటే నా పట్నం పోయేదాగానే మోపు దించవద్దు, నెత్తి మీద పెట్టాలి రామ ఓ రామ. మోపులే పట్టుకొని నీ నెత్తి మీద పెట్టుకొని 12 ఆమడ దూరం పోయేదాకా మధ్యాహ్నం నువ్వు మోపు దించద్దు, నా మేడల్లో పోయేదాకా నువ్వు మోపు ఎత్తుకొని రావాలి. గట్లయితే నీకునేమో రామరాము నా చెల్లిని చిలగా పోయేదు రామ రామ. నాయనా నాయనా అమ్మా బ్రహ్మచారిని చెప్పినట్టు చేస్తేనే నా అలిమి లేదు బలిమి లేదు, నీ ఇష్టం ఉంటేనే, లేకపోతే నువ్వు కాకపోతే నీకంటే ఎక్కువ ధనాసురుడు తెచ్చి నా చెల్లికి లగ్గం చేస్తుందండి. లగ్నం చేసడేమంటే ఇది ఏమి బాధరా తండ్రి, దెబ్బకు 12 గుంజలు 12 బెలుగులు 25 వాసాలు వాసాల మీదికి వల్ల నేరడు వరక దెబ్బ కొట్టినవో నా చెల్లని లగ్నం చెయ్యనంటడే. సిలికమ్మలకి గొడ్డలి సిరజాల కామ చేతు లోపల పట్టుకున్నాడు, సిలకమ్మలకి గొడ్డలి సిరిజాల కామ చేతులు పట్టి ఓ పుట్టించిన వాడ భగవంతా జంగమా ఎక్కడమని యావ చేసినాడే. అరణము లోపల రాయ్యా దెబ్బ కొట్టవాటనే అమ్మా. హర హర మాదేవా ఏలోయ్ మహారాజా, హర హర మాదేవా ఏలోయ్ మహారాజా. కాలు చిలకాములకి గొడ్డలి చేతోలా అర సిరిజాన కామావటేనా కారణంలో పాల జాడిచిదే బారా జాడిచిదే బా జోడిచి కొట్టేనా జోడించి కొట్టేనా అక్కడదే బాగో 12 గుంజాలే 12 గుంజాలు 12 గుంజాలు 12 బెలుగులు 12 బెలుగులు 12 బెలుగులు 25 వాసాలు 12 బెలుగులు 25 వాసాలు 25 వాసాలు వల్ల నేరడు వరకారా 25 వాసాలు వల్ల నేరడు వరకారా అల్లానే రాడి బొరగా పడ్డాలి బొరగా పడ్డాలి. ఆనందము లోపల ఒకటే దెబ్బ జాడిచి కొట్టినాను. 12 గుంజలు పడ్డాయి 12 గుంజల మీదకి 12 బెలుగులు 12 బెలుగుల మీదకి 25 వాసాలు వాసాల మీదకి అల్ల నేరడి వరకా ఇవన్నీ తీసిండు ఒక దాని యొక్క మోపు కట్టిండు. మోపు కట్టి ధరణి మీద కొంచెం మోపుని తీసిండు నెత్తి మీద పెట్టిండే. జగమాగురుని యొక్క భగవంతుని యొక్క యావ చేసినాడు. 5 మల్లె పువ్వులెత్తురా అయ్యా, 5
మల్లె పుష్పాలతో బరువైతే లేదనే అమ్మా అరే నడువు నడువు నారాలా రామా ఓ రామా నాగులకొండ పట్నము దుబ్బదారి నాగులకొండ పట్నము దుబ్బదారి నేను మోపు ఎత్తుకున్న నారదు పెట్టిండే రామా ఓ రామా అడవిదారి విడిచిండు తాను విడిచినాడే బాలు నెమ్మడి పెట్టుకోండు మరి ఎడవడి యొక్క బాలుడు యొక్క మరి యొక్క నెత్తి మీద మొవ్వు పెట్టుకున్న యొక్క కుమారు నెమ్మడి పెట్టుకోండు నాగలకొండ పట్టము దారి పట్టినాడే మరి అటువంటి కనుకనే మీ యొక్క మేడలో ఏరవచ్చిండు కలవోరి యొక్క మేడ ముంగట ఉన్నది యొక్క మేడ ముంగట యొక్క తీసుకొని వాకిట్ల యొక్క నువ్వు నాయన ఈ యొక్క ఎత్తుకొచ్చిన ఓపు వాకిట్ల దించమన్నాడు అప్పుడు యొక్క బ్రహ్మచారిని యొక్క వాకిట్లే నిలబడమన్నాడు ఒక నెత్తి మీది మొప్పు వాకిట్ల దించిపిచ్చిండు నాయన బ్రహ్మచారి నువ్వు ఇక్కడనే ఉండు నువ్వు ఇక్కడనే ఉంటే నేను మేడల్లోకి పోయి వచ్చిన ఆయన నిన్ను తుడుములు కొమ్ములు తుల్లాడి వేరి బూర్గాంగం వాయించుకుంటా నిన్ను కనక డబ్బులు కాని కొమ్ములతో ఏడుకొని ఎదుర్కొని నా మేడలు నింపుకుంటానన్నాడు ఆ బ్రహ్మచారిని వాకిట్లా ఆపిండు మరి అంటే నీకు మోపు ఒక చోటుకేసిండు సరామంటే ఇక కలబోరి యొక్క మేడకు వచ్చిండు కలబోరి మేడకు వచ్చిన్నాడు భార్య కమలంచి దగ్గర పిలిచిండు కావున నేను యొక్క పిల్లగానితోనైతే యొక్క గుంజుల యొక్క బెలుగుల యొక్క భర్తల యొక్క మరి అటువంటి కళ్ళ నేరుడు పొరక తెస్తే గాని ఎంతమంది ఉన్న యొక్క ప్రకటనలో ప్రజలు మస్తు ఉన్నారు కానీ యొక్క పెడితే తింటారు గాను కొడితే యొక్క ఎవరు వాడవరు పని చెప్తే చెయ్యవరు అన్నాడు ఆ పిల్లగానితో నీ యొక్క పందిరి నేను ఏపిస్తానన్నాడు కలవోరి యొక్క మేడలకు ఏరవచ్చిన యొక్క కలవోరి మేడలో యొక్క వచ్చినాడు బామా కమలాంచిన దగ్గర పిలిచిండు అమ్మా మరటముడి యొక్క 12 ఏళ్ళ నాడు మరటముడి యొక్క కలికి చెంగొల్లేక మన శివదంతి మహారాజు కలికి చెంగొల్లేక బాయి కొట్టిన నాడు గడ్డపార తెచ్చిందట గడ్డపార కొట్టంగా మరటముడి గాది అరిగిపోయిందట అరిగిపోవంగా మరటముడి యొక్క గద్ద గదం యొక్క మిగిలిందట గడ్డపారతుంటా కావున ఆ గడ్డపారతుంటయ్యక మరటముడి యొక్క మొనలేని గడ్డపారతుంటయ్యక ఈమన్నప్పుడు కమలాంచి యొక్క మేడలకు ఉరికిపోయి మరటముడి యొక్క గడ్డపార తుంట తీసుకొచ్చింది మొనలేని గడ్డపార తీసుకొచ్చి యొక్క భర్తను చేతికి ఇచ్చినాడు యొక్క రాజా మరటముడి యొక్క నాగలకొండ పట్నం లోపల మా మేడల ముంగడికి ఒక ఏరవచ్చిండు నారదుల వారు గడ్డపార తుంట తీసుకొచ్చిండు మా బ్రహ్మచారిని దగ్గర పిలిచి ఓయ్ రాజా నాయన బ్రహ్మచారి మా మేడ లేక మా కాది మా కుల కూతురు మా కులంలో ఎట్లున్నదంటే మా వంశంలో మా కులంలో ఎట్లున్నదంటే మా పిల్లని యొక్క లగ్నం ఆడేవాడు బలవంతుడు ఎవడున్నా పర్వాలేదు 12 గుంజలు తెచ్చును 12 వెలుగులు 25 వాసాలు అల్లరేనటి వరకు నువ్వే తెచ్చినవు కదా అదిగాక తండ్రి మరటముడి యొక్క గడ్డపార నీకు చేతికిస్తున్నాను ఈ మేడ ముంగట ఒక పొక్క తీసినట్టుగైతే మరి 5 నిమిషాలలో 1 గడియలో ఒక పొక్క తయారు చేస్తే 12 పొక్కలు యొక్క తయారు కావాలి అదిగాక నాయన మరటముడి యొక్క ఒక్క గుంజ వంట పోయి ఒక పొక్కలు వేసినాడు 12 యొక్క గుంజలు ఇలా వాడాలి 12 గుంజల మీదకి ఒక పెరుగు తీసి వేసినాడు 12 పెరుగులు వాడాలి 12 పెరుగుల మీద మరటువంటి ఒక భర్త తీసి వేసినాడైనా అమ్మ 25 వాసాలు పడిపోవాలి 25 వాసాలయ్యాలి 12 పెరుగుల మీద 25 వాసాలు అయ్యాలి ఒక వల్ల నీరుడి కొమ్మ తీసి వాసం మీద వేసినాడు అల్లనేరుడు కొమ్మ ఎప్పుడోలు ఎంత చేసినట్టు వాడాలి తండ్రి మేడల ముంగడ పచ్చని పందిరి వెయ్యాలి పచ్చని పందిరల్లా మామిడి వాకుల్లో శివదూర్ణాలు కట్టాలి నాయన మామిడి వాకుల్లో శివదూర్ణాలు కట్టి 12 గుంజల కాలం నువ్వే అలకాలి తండ్రి
ఆయన 12 గుంజల కాడ నువ్వు వాళ్ళకి మరి అటువంటి 12 గుంజలకు జాచున్నాం నువ్వే పెట్టాలి కథ కాలిపోను ఈ 12 గుంజలు 12 వెలుగులు ఇవంటే పొరకంటే ఒట్టుకాసి కానీ లగ్గం చేసుకున్నటోడే మరి పందిరేయాలంటే వేసుకుంటాడా నాయనా ఇగో ఇప్పటికైనా సరే అలిమి లేదు బలిమి లేదు నిన్ను బతిమలాడతలేను నువ్వు పోతే నీకంటే ఎక్కువ ధనాసురుడు నీకంటే మంచి బలవంతుని తీసుకొచ్చి నా చెల్లెకు పచ్చని పందిళ్ళల్లా ఇట్లా మెరవాళ్ళ ఇట్లా అని అంటే వచ్చేటి పిల్లగాడే పందిరేసుకుంటాడా మరి మీ రాజులో మా వంశంలో ఉన్నది అట్లున్నది నీకు ఇంప అయితేనేమో వేయచ్చు లేకపోతే ఇప్పుడైనా వీకచ్చు తోట పెట్టుకున్నానికి తీట అంతే ఉంటది తోట పెట్టుకున్నాను తీట అంటావు అంతే అంతే ఇప్పుడు వేస్తావా బలిం లేదు బలిం లేదు ఏ అంటే వెళ్ళిపోయి ఇప్పుడు ముంగడికి నీ చెల్లెకి పిల్లగాడు దొరకడు అన్నట్టుగా ఇప్పుడు జర పోతున్నా అంటే మళ్ళీ నా కూడా 10 మంది వస్తారు జంగమా జంగమా జంగమయ్యో నాకు ఇది ఏమి కష్టం రాబట్ట తండ్రి జంగమా చేత పట్టిండు గడ్డపార చేతుల పట్టి ఒక మాను బ్రహ్మచారి యొక్క చూసినాడు మునలేని మొంటి గడ్డపార ఎక్కడ చూసినా ఒక తీరుగలే ఉన్నదమ్మో ధరణి మీద వంగిళ్ళు ఒక పుట్టించిన వాడ జంగమయ్యని యావ చేసి ధరణి మీద వంగినాడే వంగినాడే దేవుడు ఒక పాదు తీయబట్టే రామరామా ఒక్క పాదు తీసినాడే ఓ దేవుడా కొండ పాదులల్లా ఏర్పాడే ఒక్క గుంజన తెచ్చినాడే బాలవీరుడే ఒక్క పాదు లోపలేసినాడు వేసినాడా అమ్మా 12 గుంజాలన్నా నిలబడలా ఒక్క వాదం తెచ్చినాడు రామరామ గుంజల మీద వేసినాడు వెలుగులానే 12 వెలుగులన్నా పడ్డేమి 12 వెలుగులన్నా పడ్డేమి ఒక్క వాసంబు చేసే ఓ దేవుడు సంబు చేసే ఓ దేవుడా 25 వాసాలు పడ్డేమి 25 వాసాలు పడ్డేమి వల్ల నేరేడు బొమ్మ పట్టినాడే అల్లా నేరాడే బొమ్మ పట్టినాడా అసాల మీద కూడా వేసినాడా అసాల మీద కూడా వేసినది అల్లా నేరాడి కొరుగా పడ్డదేమి అల్లా నేరాడే వరక పడ్డదేమి పచ్చని కూడా వేసినాడు పచ్చని వాదేళ్ళు కూడా వేసినాడా ఎచ్చని తోరణాలు కట్టే బ్రహ్మచారి ఎచ్చని తోరణాలు కట్టే బ్రహ్మచారి మామిడి వాగుల్లనమ్మ రామరామే మామిడి వాగుల్లనమ్మ ఓ దేవుడా మామిడి వాగుల్లా శుభ తోరణాలు కట్టరా అయ్యో చాలా ముగ్గులు పౌడాల ముగ్గులు అయ్యవట్టనమ్ము నాయన యొక్క నగులకొండ పట్నం ప్రతిపాలించేడు వాడ రాజా నరభూపతి రాజా ఈ మేడముడి యొక్క పచ్చని మందిరు వెచ్చని దూరణాలు వేసిన దూరణాల కింద ముత్యాల ముగ్గులు పౌడాల ముగ్గులు ఇవన్నీ యొక్క పందిరైతే యొక్క వేసిన పా నీ మేడల్లో పోదాము 12 గుంజల అలికినావా అలికిన ముగ్గులు వేసిన ఆ షార్పిజాలు చేయాలి తప్పది అది కూడా అదిగిన వేయాలి ముగ్గులు వేయాలి నువ్వే అయ్యో లగ్నం చేసుకున్నట్టు అన్నయ్యా నేను పెళ్లి కొడుకును పెళ్లి కొడుకువే మరి నేను కాదంటున్నావా అయ్యా ఇక అన్ని చేసావు కదా చేసావు కానీ ఇక నేను మేడలో దొరకపోవాలి పోదాం నీ మేడలే అనకనుక మిద్దెలు బంగారు మేడలు ఎట్లున్నాయో నేను చూడాలి ఆ మేడలు చూస్తే నువ్వు అంటే అయితే ఆటపేలు అవుతావు ఏమో నాకు బాధ ఏమి కావా మొన్ననే కట్టిన 1.5 సరే మరి ఎటువంటి కనుక దేవి యొక్క రాజరాజ నరభూపతి రాజు కలబోరి యొక్క మేడల్లోకి వచ్చి ఆ మరటువంటి యొక్క భార్య కమలచి చెప్పినాడే అమ్మా మా చెల్లికి యొక్క దగ్గర కుమారుని యొక్క తీసుకొని వచ్చినా మా చెల్లెని యొక్క మరటువంటి తడివిడి తానం చేపించి తయారు చేయమని చెప్పిండు కలబోరి యొక్క మేడల యొక్క మరటువంటి యొక్క మేడల గిని యొక్క రాజా నారదుల వారి యొక్క ఏరవచ్చి రాజరాజ నరభూపతి మహారాజు ఏరవచ్చి నాయన
నా చెల్లెను లగ్నం ఆడాలంటే ఆ సుఖాలకు కాదు, పచ్చని పందిళ్ళు రేసినాం కావునా మామిడి వాకుల్లో శివతోరణాలు కట్టినావు, ఈ ముత్యాల దంచి మును ముగ్గులు వేసినావు, పౌడాల దంచి పై ముగ్గులు వేసినావు గాని ఇక కలవోరి మేళ్లకు తోలుకుపోయి నా చెల్లెకు నిన్ను చింగలగ్గమే మన బ్రహ్మశాలని ఎంట పెట్టిన యొక్క కలవోరి యొక్క మేడలకు తోలుకోరి యొక్క పోతానన్నాడు. కలవోరి యొక్క మేడలకు వచ్చి మేడలకు తోలుకొని యొక్క ఏరు వచ్చిన్నాడు. ఆ కలవోరి మేడల యొక్క మరడమడి యొక్క మన బ్రహ్మశారికి ఏం చెప్పిండు, నాయనా నీ లగ్గం నేను చేస్తా గాని నువ్వు స్థడిబిడి యొక్క స్థానమాడు వల్ల నాడు యొక్క చెల్లి సుభద్రదేవిని దోలుకొని పోయింది యొక్క కమలంచిదేవి తడిబిడి తానం ఏపించింది. మరి అటువంటి యొక్క మరి మోది కమలంచి ఏమంటున్నది, నాయన మరి బ్రాహ్మణులు యొక్క ఎవరు లేకపోయి చెల్లెలకి మెట్లు చేస్తావన్నది. నాయన బ్రాహ్మణులు బట్ట అసలు అవసరం లేదు, నేనే బ్రాహ్మణ్ణి, నేనే యొక్క సాకల వాడిని అవుతా, నేనే మంగళ వాడిని అవుతానని. బ్రాహ్మణులు బ్రట్రాకులు ఎవరు లేకపోయే, మరి సప్పుడు కూడా లేకపోయే, బాజలు బాజాలు లేని సప్పుడు ఎట్లా లగ్నం ఎట్లా అవుతుంది అమ్మా? చప్పుడు లేని లగ్నముగా అయ్యేదా అన్నవు కావున సప్పుడు ఉన్నదమ్మా మన మేడలనే ఉన్నది. మేడల్లా నీ లగ్గం నా లగ్గం అయినప్పుడు మీ తల్లి గారు మా అత్తగారు తాంబాలం పెట్టలేదా కాళ్ళు కడిగింది, ఆ తాంబాలం నువ్వు కొడతా ఉండు, నేను ఇక్కడ మైలపోలు రాసి మైల శాసలు వేసేస్తాం ఫస్ట్. చూసిన వాళ్ళు ఎక్కిరిస్తారయ్యా, తాంబాలం కొట్టుకుంటే లగ్నం చెల్లె లగ్నం చేసే ఊళ్ళో ఉన్న ప్రజలందరూ ఎక్కిరిస్తారు. అమ్మా పెట్టుగల్ల వేడాల దగ్గర వాళ్ళు పెట్టాము కదా, అయ్యో దర్వాజ కూడా పెట్టాలా, దర్వాజ పెట్టి లగ్నం చేస్తారా? నీకెందుకే అవన్నీ, నీకెందుకు లగ్గమైనాక దర్వాజ ఇస్తే వస్తువులు వస్తారు, కట్నాలు వేస్తే లేస్తారు. మీ బావకు మరి మీ చెల్లెకు దోషడు వరాల దోతుల జోడు, మీ చెల్లెకేమో మాండవులు పట్టు చీర మడమలి ఇల్లు ఆడగట్టాలి, మరి చీర రాయిక కొనలేము కదా. అయ్యో అవి గిన కావాలంటున్నా, మీ బావకు దోతుల జోడొద్దా? అవి ఎందుకమ్మా? నా లగ్గం అయినప్పుడు మీ అవ్వగారు పెట్టలేదా మా అత్తగారు? అయ్యో పాత బట్టల లగ్నం చేస్తారా అయ్యా? ఏం కాదమ్మా, అవే దోతుల జోడు ఉన్నది, ఆ దోతుల జోడు మా బావ కట్టిస్తా. మీ అమ్మగారు ఇక నీకు పట్టు పితాంబరం చీర పెట్టలేదా? ఆ చీర పెట్టినప్పుడు ఆ చీరనేమో మా చెల్లె కట్టి, అయ్యో ఆ చీర తొర్రపోయింది అంటున్నావు. తొర్రపోయింది, ఆ దోతి కూడా చినిగిపోయింది అని ఎంత మాస్కే కనబడకుట్ట, లేకపోతే అది లోపడి అయ్యి చినిపోయిన దోతులల్లా చినిపోయిన చీరలల్లా లగ్నం చేసే అమ్మా దాని అంతా ఏమి కాదన్న లేక మరి అటువంటి కనుకనేమి యొక్క రాజా నారభూపతి మహారాజు కలవరి మేడలకు దూరుకొని యొక్క ఏరు వచ్చిండు. మేడలకు తేలుకొని యొక్క వచ్చినాడు యొక్క తాంబాలం యొక్క భార్య కమలంచి కొడుతుండు యొక్క మంగళవాడైండు. బయలపూలు రాయా వాటి రామా రామా మంగళవాడైండు, మైలపూలు రాస్తుండు, మైలపూలు యొక్క మైల శాసలు వేసిండు. వాళ్ళిద్దరిని తడివిడి తానం ఆడిపించిండే. తానం ఆడిపించిండు. మనటువంటి యొక్క పట్టు పుట్టపు సీర తిట్టమైన కావటం సీర వద్దాల రైకలు కట్టిపించిండు. దోషుడు వరల దోతుల తోడు నిలుపు గలంగిన లింగాల చెరువుల యొక్క మన బ్రహ్మశారి కట్టినైనా నారదుల వారి యొక్క మాయమనక బ్రాహ్మణ అవతారం ఎత్తుకుండు యొక్క ముత్యాల పోలు యొక్క రాసిండు, ముద్దుగా రాసి ముత్యాల పోలు ముద్దుగా రాసి మరటువంటి కనుకనేమి యొక్క మరటువంటి యొక్క కలవోరి మేళల భార్య కమలంచి స్తంభాలం పడుతున్నది. ఆ మంగళార్తులు పట్టుకున్నది, మా కమలంచమ ముంగట తాది మంగళార్తు పట్టింది. మరటువంటి కనుకనేమి యొక్క మాను బ్రహ్మశారి యొక్క మరి చెల్లి యొక్క సుభద్రదేవి బ్రహ్మములు వేసుకుని ఏలు పట్టుకొని ముత్యాల పోలు తిరిగిండ్రు. 5 చుట్ల ముత్యాల పోలు తిరిగినది, ముత్యాల పోలు తిరిగినాడు. మరటువంటి గారికినేమి కలవోరి మేళ లేక ముత్యాల పోలు లోపల 2 మొగల కూర్చుండబెట్టిండు. వాళ్ళ లగ్గం నేను చేస్తానన్నాడు. ఒక రాజరాజ నరభూపతి రాజు బ్రాహ్మణికి అవతారం ఎత్తిన వాని కన్ను మండని బాజలు భజంత్రాలని యొక్క లేని లగ్గం చేస్తుండు. యొక్క తాంబాలమ్మతో నిగొట్టుకుంట లగ్గం చేస్తుండు. అరే కళ్యాణమో వీర కళ్యాణమా శోభానమో వీర శోభానమే, కళ్యాణమో వీర కళ్యాణమా శోభానమో దేవ శోభానమో, కళ్యాణమో వీర కళ్యాణమే. 1 కోటి మంది దేవతల పెళ్లిన నాడు, ఒరే 1 కోటి మంది దేవతల పెళ్లిన నాడు కుమిరెల్లి మల్లయ్య కళ్యాణమే. వారు కొట్టాయల పెళ్లిన నాడు ఐదేని మల్లన కళ్యాణమా, కళ్యాణమో వీర కళ్యాణమా శోభానమో దేవ శోభానమే,
విఠలాపతి పూల కోరమ్మకు తయసూరమ్మకు తండ్రి వరకు వారుగుల సోమరి వారం వల్లకు చిత్రమ తలుపుల బంగారు కుప్పలు తలుపుసాడుకున్న కామరి బాలకు కళ్యాణము వీర కళ్యాణమే బ్రహ్మ సరస్వతి కళ్యాణము కళ్యాణమో దేవ కళ్యాణమే బ్రహ్మ సరస్వతి కళ్యాణమా కళ్యాణమో దేవ కళ్యాణమే ఆది లక్ష్మీదేవి కళ్యాణము కళ్యాణమో దేవ కళ్యాణమే బీరప్ప కవరది కళ్యాణమా కళ్యాణమో దేవ కళ్యాణమే మల్లన్న పద్మంచ కళ్యాణము శోభానమో దేవ శోభానమే కళ్యాణమో దేవ కళ్యాణమే శోభానమో దేవ శోభానమా ఇంటియ కొరకు బంగార దేవరకు వీరుండి కట్టుండి వెళ్తూ వంతుందిన తంతెన కమర ధనని కొందరు హోరుగా వల్ల వల్ల వందన కొన్ని సంవత్సరం అంతనే సల్లబండవాడు ఎన్నెల వంతనే వెన్న మాటవగలగా కళ్యాణమో దేవ కళ్యాణమే శోభానమో దేవ శోభానము కళ్యాణమో దేవ కళ్యాణమే పోషమ బొడ్రాయి కళ్యాణము కళ్యాణమో దేవ కళ్యాణమే ఎల్లమ్మ మొండదు కళ్యాణము ఒరే రామ 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 కళ్యాణమే నా రామ రామానికి శోభానము రామ 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 కళ్యాణమే నా రామగానాలకు శోభానము ఒరే దేవాల దేవతలకు దేవగణాలకు శారదా దేవికి గౌరవమరాలకు గంగ పర్వదేవి గౌరవమరాలకు వారంట పడుగైన కేరంట చిత్రట బంగారి పిల్లల బల్లెల మల్లకు బారణకు నిల్లి మల్లయ్య దేవికి ఒరే గొట్టి కొమ్మలు పెట్టి గొల్ల వంపలు పెట్టి గొల్లవారిల్ల చిన్న మల్ల ఎక్కువ సిత్తారు దాపిన సిరిమేల మొంగు సత్యమైన గొల్ల కేతమ్మ దేవికి ఒరే దేవాన దేవతల పెళ్లిన నాడు దేవాన దేవతల దేవగానాలకు ఎల్లమ్మ ఉండదు కోశమ్మ ఉంటాయి మల్లన్న పదమచ్చి మల్లన్న రత్నంగి మల్లన్న కేతమ్మ మల్లన్న పదమచ్చి వీరప్ప కామరది శివుడు పర్వతేవి ఒరే ఆది లక్ష్మీదేవి ఓ అయ్యల్ల వీరయ్య సతంత దేవాలకం తారావరం చంద్రావరం విష్ణునాథపతి ఏకం శోభదన గడగుడు గడగుడు లగ్గు చేసిండురా రాజనారదుడే గడగడగుడ గడగుడు యొక్క లగ్గమ గడియలు వేసినాడు యొక్క రాజా నరభువతి మహారాజైన ఆ లగ్గం వేసినాడు మరి అటువంటి యొక్క దర్వాజా కొల్ల వేపించిండు మరి అటువంటి ప్రజలకు వచ్చి అక్షంతలేసుకుంటా కట్టాలేసిపోతారు అని చెప్పినాడు ఆ పిచ్చివాడు యొక్క రాజనాథుల వారి యొక్క దర్వాజల కొల్ల వేపించిండు వచ్చేవాళ్ళు వస్తుండ్రు పోయేవాళ్ళు పోతుండ్రు ఇక్కడ ఉంటే వీళ్ళు నాకు పాలి వాళ్ళు అవుతారు ఇక్కడ నేను ఉంచనన్నాడు మరి అటువంటి కనుకనేమి యొక్క బామా కమలాచి మా చెల్లి యొక్క మా బావ యొక్క లగ్నమైంది యొక్క వాళ్ళని నిద్ర వేయించుకొని యొక్క వస్తానన్నాడు పోదామంటే వాళ్ళకు పిల్లగానికి తల్లిదండ్రుల యొక్క పట్నం ఉన్నా వాళ్ళ దగ్గరికి పోయి నిద్ర వేయించుకొని ఒక నిద్ర వేసి వాళ్ళ తోలుకొని వస్తుంటే వాళ్ళకు తల్లిదండ్రి పట్నం యొక్క పల్లెలే పోయి లేదు కదా మరి ఆరణము లోపల యొక్క మరి వీడికి అర్ధ కోసం దూరం మీద మరి 12 ఆమడ యొక్క దూరం మీద ఈ హనుమాన్ల గుడి ఉన్నది ఆ గుడి కాడికి పోయి ఒక తోలుకపోయి చెల్లిన బావను తోలుకపోయి ఇలాంటి నైట్ యొక్క నిద్ర చేయించుకొని తెల్లారినాక తోలుకొని మళ్ళీ వచ్చి మేడల్లో నింపుకుంటానని చెప్పిన్నాడు సరే మంచిదాని యొక్క రాజనార్దుల వారి యొక్క బ్రహ్మచారిని యొక్క చెల్లి సుభద్రని యొక్క ఎంట పెట్టుకొని బ్రహ్మచారిని ఎంట పెట్టిండు చెల్లి సుభద్రని ఎంట పెట్టుకొని వాడికోగా దగ్గరను రా తను కూడా ఎరవస్తాడు రామ 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 నారదోడు ఎల్లబట్టే ఓ దేవుడు నారదోడు వెళ్ళినాడే వెళ్ళినాడా వాడల మేడాలు కూడా దాటినాడా 12 ఆమడ దూరం వచ్చే ఓ దేవుడా అక్కడేమి కలిగినది ఈరానమల్ల గుడి ఉన్నది పాతురు మా సేదునేమి ఓ నాయనా పౌడి సిద్ధపోరమూరా మరి ఉన్నది 12 ఆమడ దూరము పాతురు మా సేదురా పౌడి సిద్ధపోరమురా వీర హనుమల్ల గుడి ఉన్నదిరా అమ్మా
గుడికి అడిగి తోలుకొచ్చిండురా నారదా ఈ రాను వల్ల గుడికి అడిగి తోలుకొచ్చి గుడి మూదికి తోలుకొని పోయిండు బ్రహ్మచారిని యొక్క బండు కొమ్మనుడు చెల్లెని బండు అన్నాడు బావకు చెల్లెకు ఒక సూపులున్న ఈ నోటి మాటలు లేకపాయే వాళ్ళు ఇద్దరి నట్ట 41 మరణవాడిగా నారదుడు అన్నడేమి వాళ్ళిద్దరి నడు మా నారదుడు అన్నాడు ఒక బాగాన చెల్లిని వండ పెట్టుకుండు ఒక బాగాన భావన వండ పెట్టుకున్నాడు ఆ పాపిష్టు నారదుడు వాడు వాని మతలు ఏమనుకున్నాడు వీళ్ళు నిద్ర పట్టింది చూసి నేను ఎక్కడ నా పట్నం నేను వెళ్ళిపోతా వీళ్ళు నాగం చేస్తా తెల్లారినాక నేను తోలుకొని నా మేడలకు తోలుకపోతే నాతోటి ఒక పాలు పెట్టుకుంటది నా చెల్లె పాలు అయిపోతుంది పాలు బాగా మంచుకుంటది అన్నాడు ఈ ఆరండం లెక్క ఇక్కడనే వదిలిపెట్టిపోతే ఏ జీవజంతన్న వచ్చి వీళ్ళను మరణకాలం చేస్తుంది వీళ్ళు నా శిలుము చీకటి పోతుంది అన్నాడు అప్పుడు నారద వారు పండుకున్నాడు చెల్లెక మా బ్రహ్మచారి ధీరతో ఏమనుకున్నాడు మా బావున్నాడు అనే బ్రహ్మచారి అనుకున్నాడు మా అన్నున్నాడనే చెల్లె అనుకున్నది అన్న ధీర చూసుకొని వాళ్ళు నిమ్మలంగా నిద్రపోయినారే వాళ్ళ నిమ్మలంగా నిద్రపోయిండు చూసిండు మరటువంటి అద్దుమ్మ రాత్రి నిద్రపోద్దు ఏళ్ల లోపల అక్కడిక్కడ చూసాక చెల్లె అన్నది ఒక దిక్కు బాగా నిద్రపోయిపన్నారు పండుకున్న నారదుడు ఇదే శైవమనుడు ఇద్దరి పక్కలకి నీ కాళ్ళ కుట్ట చెయ్యదుల కుట్ట మరటువంటి యొక్క ఏసప్పుడు కాకుట్ట లేచిండు మరటువంటి యొక్క నేను లేచిన అంటే నా చెల్లి లేచినా నా బావ లేచినా నన్ను చూస్తాడు ఎక్కడ పోతున్నా వాళ్ళు నా ఏమటి రాస్తారని మరి అరే వరణమడి యొక్క నేను యొక్క వారణంలో ఒక దా వదిలిపెట్టి నాలో కొండపట్నం ఊరుకుతానన్నాడు అయ్యో హద్ద నారద దద్దరీల వట్టెనే హద్ద నారద దద్దరీల వట్టెనా కాలు వదల కుట్టరా చెయ్యి వదల కుట్టనే కాలు వదల కుట్టరా చేతు వదల కుట్టరా ఎల్లినాడు నారద ఉరుకు వట్టెనా ఎల్లినాడు నారద ఉరుకుతుండ నారదా అడవి వారండము తను వదిలిపెట్టరా అడవి వారండమే కీకాకారండము గోయిత వారండమే తను వదిలిపెట్టరా బార 12 నగలకొండ పట్నమే నగలకొండ పట్నము తను వస్తా ఉన్నాడా ఈ 2 నారదుల వారి యొక్క గాలి వదిలకుంట చేతు వదిలకుంట అడవి ఎవరన్నా వదిలిపెట్టి 12 దూరం ఏరు వచ్చిన నాగలకొండ పట్నం యొక్క ఏరు వచ్చినాడు మీ అళ్ళకు వచ్చిండు ఆ మేడల్లోకి వచ్చేటకల్లా మరటువంటి కమలంచు చూసి నాయన నీ బావేడి నీ చెల్లెలు అంటే కల్లా వాళ్ళు మేడలు అవతల వాళ్ళు అక్కడనే ఉండి ఆటలు ఆడుకుంటున్నారు వాళ్ళ సాటితో మా చెల్లి ఆటలు ఆడుకుంటుంది మా బాబాయ్కి అక్కడనే నిలిచిన్నాడు అని మరి అటువంటి అనేది కమలంచికి నచ్చ చెప్పిండు చెప్పినప్పుడు యొక్క రాజనాథుల వారు నిజమే మాది కమలంచి నిజమే అనుకున్నది రాజనాథుల వారు నా సిరుపు చీకటి పోయింది అనుకున్నాడు రాజల సార్తో అంటారు రాజ్యం ఇట్లా వేరని ఆరణ్యంలో బలరా అయ్యా అడవిల్ల సూరమ్మ మర్యాదనే అమ్మో బల్ల బల్ల తెల్లాని బ్రహ్మనాథ వెళ్ళి కారు కొల్ల కూసి గడదెల్ల తెల్లారనే అమ్మా శివుని కోళ్ళ కోసి చిత్తముగా తెల్లార వాటనా పడే సూరమ్మ దిగ్గులు లేచి నాకు మోకాల వారణం లోపల చూసినాను నా పుణ్యమాది పురుషుడు ముఖము లేని ముద్దాది లింగము కాళ్ళు రేఖలు లేని కరమండి లింగము నా పురుషుడు నేనే ఇద్దరమే ఉన్నాము మాయల్ల నారదా నారదా చూసిన నాకు పడడము వచ్చేటప్పుడేమో ముగ్గురం వస్తుంది ఒక మాయన్న ఎక్కడ మాయనని
అయ్యో గుండెలకో పిల్లవానే ఓ దేవుడు పిల్లవానే రామ రామ దాదల్లమంటదమ్మా సూరమ్మగే ఎల్లరాడా నిద్ర చేపించుకొని వస్తనాని అరణము వసివీరా నాయల్లా అద్దమ్మాల రాదిరన్నా రాదిరల్లో ఎల్లలోనా ఎల్లలోనా నువ్వే కాడబోతు వీరా నారదుడు అరణము లోపలానే లోపలాను నిన్ను ఏ దీవ ఎందు నిన్ను అలమగించే అలివాడి వాడల్లా పుట్టినాడా ప్రాణమెవడ తీసినాడు నాయల్లో మొలబొయ్య వాటనమ్మా సూరమ్ము నాయల్లరాడా నారదుడా నలగంబు వేసినావు నారదుడా అదర బండు ఎల్లలేదు ఎల్లలేదు భద్ర బొమ్మ మలబలేదు మలబలేదే జాజలల్లా వదలలేదా శాసనల్లా వదలలేదు ఎదుకున్న కంకలంబు ఇడవలేదు పిడవలేదా కొన్న పారాని ఆరలేదు కళ్ళగొన్న పారాని వారలేదే నాయల్లరాడా నారదుడు అన్నల నాయన్నరాడా నారదుడు లోపలారా రామ రామ నేను వారణంబుల పొలారా పోలాయిరా మరణంబులైతే రామ రాము అయితే ప్రజలంతా ఏమందురు కోటమ్మ ప్రజలంతా ఏమందురే ఎల్ల కడుపు గాలిపోను గాలిపోను గడప గాలిపోనే గాలిపోనే గంబు వేసి రామ రామ గంబు చేసి రామ రామ అల్ల మరణమైండని అంటారేమి అంటదేమి బంధమయ్యవచ్చు నాయల్లా సత్యబంధమయ్యే వచ్చే నాయనరా మనుంటే ప్రజల నిండా మొయ్యరాదే ఆరంటే ప్రజల నిండా మొయ్యరాదే గర్భమూల గర్భమూల తల్లిదండ్రి గర్భమూల గర్భమూల మేక చల్ల రీతిగారా నాయల్లో నాకు చల్ల రీతిగారా నాయన్ననే ఎల్లలాము అన్న రామ రామ అమ్మ ఎల్లెలాము అన్న నాయన్ననా ఎల్లు తలగ పుట్టినారా పుట్టినానే ఎర్రదనగా పుట్టినారా పుట్టినారా రావయ్య నాయల్లా నాయల్ల నారాదుడు ఈ వారణం పోలోపల ఎక్కడెళ్ళి పోతివి రావయ్య నాయల్ల తల్లిదండ్రి రాజులా రాజుల గర్భాన సల్లారిదిగా అన్న ఎల్లేలాము ఎల్లు తలగా పుట్టిన ఈగిల నమ్ము ఈగిల నాయల్లో నేను ఎగిల రమ్మే ఈగిల బుడ్డా చెల్లని నేను మరణం పోలోపల ఎక్కడెళ్ళి పోతివి ఎనభై మెడవైనా ఎన్నగాల రాదురా 90 మెడవైనా తోడు దొరకబోదు తోడు పుట్టా తోడు కూడవైనా రాదు అయ్యో ఒల దూరమ్మ ఒలపయ్య బట్టే ఒల సూరమాదేవి యొక్క ఒల పోసింది కాకి శోకం పెడుతున్నది పంట పక్క తెలుస్తుంది ఇక మరటం యొక్క కూర్చొని ఒల పోస్తే ఇక మరటం యొక్క తల్లి యొక్క ఒల పోస్తున్నది
అమ్మవారి యొక్క ముచ్చాల కన్నీరు ముద్దు ఓడిపిన్నాడు. అమ్మవారి యొక్క ముచ్చాల కన్నీరు యొక్క ఎండికొండ కైలాసం ఏరవచ్చింది. ఆ ఎండికొండ కైలాసము చేరవచ్చిన్నాడు. ఎండికొండ కైలాసమే లేడి కైలాసవాది కైలాసవాది రాయ్యా కైలాసవాది కళ్ళ చూడబట్టే రా తండ్రి. భగవంతుడి యొక్క ఏమన్నటువంటి ఉత్తడాన ఉరుము లేదు, దక్షిణాన మెరుపు లేదు, తిరుపతి కొండల మీద తీగ మెరుపులు లేదు, జుమ్ము జుమ్ము వర్షము కురుస్తున్నట్టు మరి కన్నీరు ఎవరిదో గుర్తుపడుతూ చేస్తానన్నాడు. ఆకుపూటం పెట్టిన 26 రాజ్యాలు దించిండి యొక్క కళ్ళ కాటిగా పెట్టిన కలియోగం అంత కళ్ళ చూసినాడే. సూరమ్మ కన్నీరు రా దిగుతూ ఉన్నదేమి సూరమ్మ కన్నీరు దిగుతూ ఉన్నది. సూరమ్మ కన్నీరు ఆరండం లోపల కలగల కలగల సూరమ్మ కన్నీరు ఉడిపోతున్నది. ఒక వలవల సుభద్రవల పోస్తూ ఉన్నది. పురి నారదా నారదా పాపిష్వాడవరా తండ్రి. నారదా నీ చేత నేను పూజ కట్టుకోలేదు నాయనా. నీ చెల్లె లగ్గం వేసి వచ్చినాక నీ చేత పూజ కట్టుకుంటానన్నా. నా చెల్లె లగ్గం వేసి వస్తానని పూజ కడతానని నాకు మాటిచ్చిపోయినవురా. పోలేక బిడ్డ మరి మొక్కాలు ముక్కుముఖములేని ముద్దాది లింగని గుంట పోయి లగ్గం వేసి బిడ్డ మరటముడి కారండం లోపల హగం వేసి పోస్తేవి. పోయి కొడుగా పాపిష్టివాడా అందుకే వంటరు బిడ్డ కనుకున్న తల్లిదండ్రి ఉన్నసేపు కనుకున్న తల్లిదండ్రి అన్నారు బిడ్డే. కనుకున్న తల్లిదండ్రి ఉంటే సూరమాదేవికి గీగతి యొక్క రాకపోవును. కౌరి కుమార పాపిష్వాడా రాజనారదోడా తల్లి గర్భము నుంచి తల్లి వచ్చినాడు. ధనము దాడవుడు తల్లి పోయినాడు. కొండవోడు ఎవడే లక్షాధికారైన లవణమన్నమ్ము గాని మెరుగు బంగారమును మింగలేడు. ఇంత వార్తను వేసి వీర్రవీయుడు గాని కుడబెట్టే దైవము కుడవలేడు. దాసి పెట్టిన దైవంబు తగు దొంగలకు ఊరు తగు దొరులకు ఉను. ఊసని గాస తిరిధరమ వాస దుష్ట నరసింహ ఓ దుష్ట దోరా. ఏని గుంటీగలయ్యవయ్యా తెలవరలగయ్యా. ఏ గూలమని నన్న వెనుకతోని వడిగేవు నా గూలమును ఎప్ప నాకు సిగ్గు. తండ్రి పొందిన వారు తల్లి దాసరి మనత మామ మరి ఇప్పుడు కాపోరిలింటుల కాంత కావాలి వేసి ప్రాణకాంత. కరణ మోయించి పాట వాడించి వీడు వీతు కుప్ప కైడు కాంత కుప్ప. నువ్వు ఎంత కర్మడవైతివిరా రాజ రాజ రాజా రాజనార భూపతి రాజా. చెల్లెలకం వేసి బిడ్డే వాడి లోపల భాగం వేసిపోయినవురా. చెల్లెలా అందాక పోయి నేను పుట్టించిన వాడిని నేనే మరటమోటి యొక్క వాళ్ళకు భక్తి బ్రాహ్మణం నేను బతుకుయేరు యొక్క చెప్పి వస్తానన్నాడు అయినా. అప్పుడు యొక్క ముగ్గురు త్రిమూర్తులు వచ్చినారే. ఆ సురమహాదేవి యొక్క దగ్గర ఆగమమైంది కదా. ఆమె యొక్క పుట్టించిన వాడిని నేనే కాబట్టి అందాక పోయి ఆమెకు ఒక మరటముడి యొక్క పట్టం విలువలు యొక్క బతికేటి విలువలు చెప్పి వస్తారని ముగ్గురు అన్నదమ్ములు 3 వేషాలు కట్టినారే. ఇది విధంగా పోతున్నారు రా శివశంకరుడే.
ఇట్లా పోతే నన్ను గుర్తుపడుతుందని బగ్గున వండిన భగవంతుడు జగ్గున మెరిసిండు యొక్క మరటువంటి రూపం పట మారిండు రుద్రవేగుడు అవతారం ఎత్తిన జలమక జలమనామం పెట్టిండు అమ్మరటువంటి యొక్క కాకంత గంట గుమ్మంత శంకు చేసినాడే పోతుండురా శివశంకరుడే మరి అటువంటి యొక్క ఓది బోలా శంకరుడైనా అందాక పోయి చెప్పి వస్తానని ఓం బోలో శంకర వరహర ఓం శివ శంకర ఓం బోలో శంకర హర హర ఓం శివ శంకర ఓం బోలో శంకర వరహర ఓం శివ శంకర జంగమ వేషము గట్టి విడలో నాగును దుట్టి అంగమ వేషము విడలో వరహర శంకర భక్తభి శంకర ఓం బోలో శంకర వరహర ఓం శివ శంకర ఓం బోలో శంకర వరహర ఓం శివ శంకర పక్కన గంగను దాసి నెత్తిల గంగను పెట్టి పక్కన గౌరిని దలసి నెత్తిన గంగను పెట్టి ఓం బోలో శంకర వరహర ఓం శివ శంకర ఓం బోలో శంకర వరహర ఓం శివ శంకర అయ్యో చేతుల శంకులు వట్టి చేతుల శూలము వట్టి చేతుల శంకులు వట్టి చేతుల శూలం వట్టి హర శంకర భక్తభి శంకర ఓం బోలో శంకర కనకన గంట కొట్టిండు బొమ్మ శంకు పట్టిండు ముగ్గురు త్రిమూర్తులైనా ముగ్గురు త్రిమూర్తుల యొక్క మరటువంటిగా ఎండుకొండ కైలాసం యొక్క వదిలిపెట్టి మరటువంటిగా యొక్క అడవి లోపల ఏర వచ్చినాడే అడవి లోపలి యొక్క మరటువంటిగా 12 ఆమడ దూరం యొక్క తల వాళ్ళు ఉన్న చోటుకు ఏరవచ్చి అయ్యా గనగన గంట కొట్టిండే దేవజంగమయ్యా గనగన గంట కొట్టిండే బోలశంకరుడే బొమ్మ శంకు పట్టి రాశివాజంగమయ్యా గనగన గంట కొట్టిండు బొమ్మ శంకు పట్ట రే శంకురాధము సప్పుడు శివుల దానివాడే గంటనాదము సప్పుడు గట్టుదానులెల్లే గంటనాదం సప్పుడు గట్టు ధరలు ఎల్లుతున్నాయి శంకునాదం సప్పుడు శంకుల ధరలు పడ్డది తల్లి సూరమా దేవుకి చిక్కున మేకలు వచ్చినాయి నాకు మోకాలు చూసినాడు జంగమయ్య కన్నవాడుతున్నాడు జంగమయ్య దగ్గరికి గిదగిద యొక్క ఊరికి వస్తున్నదైనా రామ రామ తల్లి సూరమ్మ దేవి నాయమ్మ తల్లి సూరమ్మ దేవి సూరమ్మ గిదగిద వస్తున్నదిగా దేవి నాయమ్మ వచ్చినదిగా దేవి నాయమ్మ గిదగిద ఏర వచ్చింది విష్ణుదేవుని ప్రాణాల గడ ఒక చెయ్యి పెట్టింది బ్రహ్మదేవుని ప్రాణాల కాడ ఒక చెయ్యి పెట్టి శంకరుని ప్రాణాల కాడ తల పనులు పెట్టనే రామ 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 ఓ రామ రండయ్య పెద్దాలో ఓ పెద్దాలా రండయ్య పెద్దాలే ఓ పెద్దాలా వర్ణం లోపల మా ఎల్ల యొక్క 3 గడియలాయ మా ఎల్ల కనబడతలేదు మారు పెద్ద
పుల్లు మాట్లాడుతున్నాయి కోడ పెద్ద పుల్లు కొట్లాడబట్టనా హీరో చేతం వల్ల దివదంగామా హీరో చేతం వల్ల అన్నగన్నోడనా ఎల్లగానా మాట్లాడా సామిదంగమయ్యా హీరో చేతం వల్ల మాయల్ల నారదా నారదా చేతం వల్ల మా ఎల్ల నారదుడు కనబడ్డా సామి కన్న బిడ్డ సుభద్ర మీ అన్న కన్నబడ్డా మీ అన్నను యొక్క జీవజంతి అన్నం మన మీద మరణం చేసిందో లేకపోతే నరవరుడు పురవరుడు యొక్క చంపిండు అని ఉలపోస్తున్నావా కన్న బిడ్డ సుభద్ర ఉలపోయబోకు దుఃఖశీలబోకమ్మ నీ అన్నని ఎవడు చంపలేడు యొక్క జీవజంతి చంపలేదే పాలోడే పగోడు చంపలేడే కన్న బిడ్డ నిన్ను యొక్క లగ్గం చేసుకొచ్చి ఇక్కడ నిద్ర చేపిస్తానని హీరానమల్ల గుడికాడ పండబెట్టి తెల్లారినాక నిన్ను యొక్క పట్టణంలో నాగలకొండ పట్టణం తొలగపోతే నువ్వు అన్న సరిగా పాలు వంచుకుంటూ పాలు భాగం పట్టుకొని పాలు దాని ఒక అయిపోతావని మీ చెల్లెల ఆమె యొక్క బిడ్డే మీరే నిద్రపోయింది చూసిన మీ అన్న యొక్క కాలేజీల కొట్ట చేయాల కొట్ట లేచి నాగలకొండ పట్టణం వెళ్ళి పోయినాడమ్మా మీ యొక్క అన్న పోయిందంటే నమ్మతలేవు ఏ జీవజంతి మరణం చేసింది అన్నవు అన్నప్పుడు యొక్క ఈ సూరమాదేవి నమ్మాలంట్లా ఎట్లా అని అరిచేతుల వంజనం వేసి మరి అటువంటి యొక్క రాజ్యం వెళ్ళి రాజును చూపించింది చూపించినప్పుడు అప్పుడు యొక్క సూరమాదేవి నమ్మింది ఓరి అన్న నారదుల వారు నన్ను వాగం చేసి పోయినవా అని కన్నబిడ్డ సూరమాదేవి మీ అన్న యొక్క ఒలపోయి ఒక దుఃఖశీల ఓకు మో బిడ్డ నువ్వు యొక్క మీ తల్లి గారు పట్టం ఒకమ్మా మీ తల్లిగారి యొక్క పట్టం నాగలకొండ పట్టం నువ్వు ఓకు అని కన్న బిడ్డ సూరమాదేవి నీకేం అవదొచ్చినాయే ఏ సంపద వచ్చినా మేము రొమ్మన ఇమ్మైతామమ్మా రొమ్మనవి ఇమ్మాయి ఇప్పునేకు దాపైతే బిడ్డ నువ్వు భయపట్టబోకు బుగులుపట్టబోకు కన్న బిడ్డ సూరమాదేవి మరి అటువంటి కనుకనేమి ఇక్కడ ఈ హనుమల్ల గుడి గాడేక మరి అటువంటి యొక్క ఈ హనుమల్ల గుడి యొక్క బొట్టుకు వేసుకొని ఈ హనుమల్ల గుడి బొట్టుకు వేసుకొని కన్నబిడ్డ నువ్వు యొక్క మనటువంటి పట్నం కట్టాలి కన్నబిడ్డ పట్నం కట్టాలి బిడ్డే సూరమాదేవి ఒడ్డె వాళ్ళని యొక్క కాశవాళ్ళని యొక్క విలిపించి మరి అటువంటి కచ్చల కూరంతలన్నీ బయలు పెట్టిపిచ్చి కచ్చల కూరంతలన్నీ బయలు పెట్టిపిచ్చి బిడ్డ మరటువంటి యొక్క శుద్ధి కట్టి చేతులు పట్టి ముగ్గు గుళ్ళ యొక్క చేతులు పట్టుకొని ఈ హనుమల్ల గుడి బొడ్డుకు వేసుకొని మరటువంటి యొక్క ముగ్గులు పోసుకొని ఒడ్డె వాళ్ళ కాశవాళ్ళ విలిపించి బిడ్డ మరటువంటి యొక్క కుంభిహార్ వాళ్ళ యొక్క పుణ్యాదులు అంటే కుంభిహార్ వాళ్ళు అంటే పుణ్యాదులు ఉన్నాయి పుణ్యాదులు తీపిస్తుంటే బిడ్డే అమ్మా మరి అటువంటి ఒక అద్దపీట దాకరేమో మట్టి వెళ్తుంది అద్దపీట నుంచి ఎండి బంగారం యొక్క ముత్యాలు కెంపులు రవరత్నాలు వజ్రాలు వడిరాలు వెళ్తాయి కన్న బిడ్డ అవన్నీ తీసుకొని ఒక తన గన రాసిన ఓసుకో సూరవ్వా మరణమడి యొక్క సూరమాదేవి మరణమడిగా చేకొని కట్టావే రామా ఓ రామా చేకొని కట్టావే చేడ చంద్రగిరి చంద్రగిరి పట్నము నువ్వు కట్టుకోవు చేకొని కట్టు బిడ్డ చేడ చంద్రగిరి పట్నం కట్టాలి ఆ కాకు సంద్రం మరి అటువంటి 60 ఎకరాల మరి భూమి సంపాదించాలి బిడ్డ మరి ఇంటి సంద్రం వీరన్న గుళ్ళు కట్టాలి సంధ్యపాటి సంఘం వేసిన గుళ్ళు కట్టాలి పట్నం యొక్క కట్టినాక బిడ్డ మరటువంటి యొక్క సాలు పోసి కట్టాలి సాలీడ వాళ్ళు కుదిరించి కట్టాలి కురుమల్ల వాళ్ళన్నా గుళ్ళ సిరి మేడల బిడ్డ గొప్ప యొక్క పట్టం కట్టాలి కన్న బిడ్డ సూరమాదేవి పట్టం నువ్వు కట్టినాక ఊరూరు పంటి ఉత్తరాలు వేయాలి పల్లె పల్లె పండి పత్రికలు వేసేయాలి ఆ ఉత్తరాల పత్రికలు వేసే బిడ్డ మరటువంటి ఇల్లు లేని వారికి ఇల్లు ఇస్తున్నా జాగలు లేని వారికి జాగలు ఇస్తున్నా లగ్గాలు కాని వారికి ధర్మరగ్గాలు చేస్తున్నా ఉత్తరం పంపితే పేదవాళ్ళు బీదవాళ్ళు బిడ్డ మరటువంటి యొక్క అందరి యొక్క ఏర వస్తారు నీ పట్నం యొక్క మరటువంటి పట్నం యొక్క బస్తి అవుతారు పట్నం బస్తి అవుతారు పట్నం యొక్క నిండుకుంటారు
కన్న బిడ్డ మరి అటువంటి నల్లనమ్మ నందయ్యరు పోయి నల్లనమ్మ నందయ్యరు యొక్క పోసినాక 7 మూటల భక్త చెరువు బాయి కొట్టవాలి 7 మూటలు భక్త చెరువు బాయి కాడ 12 ఎకరాల లేత మామిడి తోట పెట్టి బియ్యే బిడ్డ సుభద్ర కన్న బిడ్డ మరటువంటి యొక్క ఇవన్నీ యొక్క వేసుకొని పట్టం యొక్క బస్తీ వేసుకొని నీ పురుషుడు యొక్క రాజ్యమేల అంటే అతనితోనే కాదమ్మా కన్న బిడ్డ సూరమాదేవి రాజమేల దందుకు రచ్చను కట్టుకొని నీ పురుషుని బంగారి పాకోల యొక్క రాజ్యాల కసిరి మీద పెట్టుకొని కన్న బిడ్డ సూరమాదేవి రాజుల సర్దంటూ రాజమన్నా వేలావే రామా ఓ రామా రాజమన్నా వేలావే బిడ్డే సూరవ్వా బిడ్డే సూరవ్వ నువ్వు రాజమేలు బిడ్డ నీకే ఆపద వచ్చినా ఏ సంపద వచ్చినా మమ్మల్ని యావయ్యి నీ రొమ్మ నిమ్మాయితే యొక్క ఈమె దాపైతే మన వాళ్ళ యొక్క ముగ్గురు తిరుమూతుల యొక్క బగ్గన మండి జక్కిన మెరిసి వెళ్ళిపోయిండ్రు వాళ్ళ బగ్గన మండి వెళ్ళిపోయిండ్రు యొక్క మరటువంటి సూరమాదేవి పట్టం యొక్క కట్టుకుంది బస్తీ వేసుకున్నది